మంగళగిరి పట్టణంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రోడ్డుపై అతికించిన పాకిస్తాన్ జెండాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంచమర్తి ప్రసాద్, మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 4 రోజులుగా పాకిస్తాన్కి సంబంధించిన జవాన్లు భారత్ మీద తెగబడుతూ అనేక రకాలుగా విధ్వంసం చేస్తూ ఉంటే దానిలో భాగంగా మన జవాన్లు తిప్పికొడతా ఉన్నారు. మరి దానిలో భాగంగా నిన్నగాక మొన్న మేము పాకిస్తాన్ యొక్క జెండాలని మంగళగిరి పట్టణంలో షరాబ్ బజార్లో రోడ్డు మీద అంటీగా ఆ రోజు రాత్రి కొంతమంది కుర్రోళ్ళు అనుమానాస్పద కుర్రోళ్ళు ఎవరో వచ్చి ఆ స్టిక్కర్లని పీకిని అన్నీ కూడా భద్రంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దీని ద్వారా మేము చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ మీద కానీ బంగ్లాదేశ్ మీద కానీ మరి ఏదైనా దేశాల మీద అభిమానంగా ఉన్నట్టయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మరి మా పక్కనుంటూ మా సొమ్ము తింటూ మీరు ఇవాళ సత్యసాయి జిల్లాలో ఒక యువకుడు ఆర్మీ యువకుడు మురళీ నాయక్ అనేటువంటి యువకుడు చనిపోవడం జరిగింది. ఇలా మనం జవాన్లు పోగొట్టుకుంటా ఉంటే మన పక్కన ఉన్నటువంటి ఇలాంటి దుర్మార్గులు మరి పాకిస్తాన్కి మద్దతుగా చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలా. మనం కూడా మన ఈ బార్డర్ బయట ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మరి మట్టు పెడడానికి జవాన్లు ఉన్నారు. లోపల ఉన్నటువంటి దుష్టులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పాకిస్తాన్ అనుబంధంగా ఉండేవాళ్ళు వాళ్ళని మనం మాత్రమే గుర్తించాలి. అన్నీ కూడా ప్రభుత్వాలే చేయడం సాధ్యపడదు కాబట్టి మన పక్కనే తిరుగుతూ ఉంటారు, మనతోనే మంచిగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా కొంచెం ఒక కంటేసి మనం కనిపెట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి చెబుతూ, ఇదే కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా బయట ఫుడ్కి అలవాటు పడుతున్నాం. ఇవాళ లవ్ జిహాద్ ఫుడ్ మీద కూడా ఒక రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే హిందువులు ఉంటారో హిందువులకి సంతానం కలగకుండా ఉండటం కోసం దాంట్లో జరిగేటువంటి ఒక రకమైన కెమికల్స్ వేసి హిందువులకి పిల్లలు పుట్టకోకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా మనం షింక్ అయ్యేటువంటి ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని ప్రోత్సహించాలి అనేది దాన్ని కూడా మనం అంతా కూడా చూసుకొని చేయాలని చెప్పి చెప్తూ అందరూ కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున మన కోసం భారత ప్రధాని కానివ్వండి, అలాగే జవాన్లు కూడా రేత్రనక పగలనక కష్టపడుతూ ఈ దేశాన్ని అహర్నిశలు కష్టపడి కాపాడుతున్నటువంటి వ్యక్తుల్ని మరి వాళ్ళందరికీ మద్దతుగా ఉండాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గత వారం రోజులుగా భారత్పై శత్రుముఖలు చేస్తున్న దాడి మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క పౌరుడు కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకి ఖచ్చితంగా ఖండన తెలియజేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారి ఫోటోలు కానివ్వండి, లేదు మన జాతీయ జెండాలను కానివ్వండి, వాళ్ళు రోడ్డు మీద పడేసి తగలబెడుతున్నారు. కానీ ఇక్కడున్న కొంతమంది ముష్కరులు భారతదేశం తిండి తింటూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మిద్ది దగ్గర మన హనుమాన్ సెంటర్లోని మిద్ది దగ్గర కానివ్వండి, బంగారపట్ల సెంటర్లో కానివ్వండి, 2 రోజుల క్రితం పాకిస్తాన్ జెండాలని కింద అంటిస్తే ఇక్కడే పనిచేస్తూ మన దేశపు తిండి తింటూ మన దేశపు గాలి పీలుస్తూ ఇక్కడున్న అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ పాకిస్తాన్పై ఇంత ప్రేమ కలిగిన వ్యక్తులు మన మంగళగిరిలో ఉండటం నిజంగా మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉంటారా, ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని మేమైతే కళ్ళ కూడా ఊహించలేదండి. అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇందులో. వీళ్ళు భారతీయులైతే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము వాళ్ళని సరిచెప్పుకోగలం. కానీ వీళ్ళు భారతీయులు అయి ఉండరని మా ఉద్దేశం అండి. బంగ్లాదేశీలు కానివ్వండి, రోహింగ్యాలు కానివ్వండి, ఇలాంటి వారు అయి ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సాటి సోదరులైతే ఖచ్చితంగా భారతీయ జెండాని గౌరవిస్తారండి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పాకిస్తాన్ జెండాలని గౌరవించే వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సీఏ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు.